హాయ్ అండి. హాయ్ హాయ్. కన్నప్ప మూవీ రిలీజ్కి అయితే రెడీగా ఉంది. బట్ అమెరికాలో ఈ మూవీ యొక్క టికెట్ ప్రైస్ $29 అంట. మన ఐఎన్ఆర్లో చూసుకుంటే 3000 దాకా ఉంది టికెట్. మరి ఇంత టికెట్ ప్రైస్ పెట్టి అక్కడ $29 పెట్టి ఎవరైనా చూస్తారనుకుంటున్నారా మీరు? ఇంత నెగిటివిటీ అక్కడ ఉన్నటువంటి అమెరికాలో అంటే అందరూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి చూస్తారు. 3000 పెట్టి చూస్తారు అక్కడ. ఎందుకంటే ఆ ముఖ్యంగా కంటెంట్ ఏంటంటే శివుని మీద అభిమానంతో చూస్తారు. శివభక్తులు చాలా ఉంటారు కాబట్టి కంపల్సరీ అక్కడ చూసారు. కానీ ఈ తెలంగాణ ప్రాంతం కానీ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కానీ కంపల్సరీ టికెట్ మనకు సాధారణ రేట్ చూస్తారు. ఎందుకంటే మీకు ఇష్టానుసారంగా వచ్చినటువంటి రేట్లను వేల రూపాయల రేట్లు పెంచే గిట్ట అక్కడ ప్రజలు చూడడానికి ఆస్కారం ఉండదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పెద్ద హీరో అయితేనేమో చాలా ఎక్కువ ఇస్తారు. సరే మహేష్ బాబు గారు కానీ ప్రభాస్ గారు కానీ తర్వాత అల్లు అర్జున్ కానీ ఇంకా సంథింగ్ హీరో లెవెల్ అని చూస్తారు తప్ప ఇప్పుడు విష్ణు గారికి అంత పెద్ద క్రేజ్ ఏమి ఎక్కువ ఉండదు కాబట్టి మామూలు హీరో కాబట్టి సాధారణ రేటు పెరిగి సాధారణ ప్రజలకు అందుబాటులో ఉండే రేటు పెడితేనే కూడా సినిమా చూస్తారని చెప్పేసి అనుకుంటున్నా. సో మనకు తెలిసిందే ఈ మూవీ ఫస్ట్ షూట్ స్టార్ట్ అయిన నుండి దాని పోస్టర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన నుండి కూడా నెగటివిటీ ఉంది దీని మీద. సో ఇంత నెగటివిటీ ఉన్న మూవీని అంత కాస్ట్ పెట్టి ఎవరైనా చూస్తారా అని చెప్పేసి చాలామంది అంటున్నారు. అండ్ చూస్తే ఇన్ కేసు స్టోరీ కోసం చూస్తారా లేకపోతే ప్రభాస్ కోసం చూస్తారా? ముఖ్యంగా శివుని కోసం చూస్తారు సినిమా. వీళ్ళందరూ కానీ శివుని కోసం చూస్తారు, ప్రభాస్ కోసం చూస్తారు. ఏదేమైనప్పటికీ కూడా 3000 రూపాయలు అంటే ఈ ప్రాంతాలలో చూసేటానికి లేరండి. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రాంతాలలో చూసుకుంటే గట్ట అందరు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కూలీ పని చేసుకునే వాళ్ళు 3000 రూపాయలు టికెట్ పెట్టాలంటే ఒకనికే 3000 అయిందంటే కుటుంబంలో నలుగురికి కూడా ఎంత కావాలి? ఎంత పెడితే బాగుంటుంది అంటారు? మినిమం కూడా గదే 120 రూపాయలు 150 రూపాయలు టికెట్ పెంచితే మంచిగా ఉంటుంది. 200 రూపాయలు లాస్ట్ అంతకన్నా ఎక్కువ టికెట్ రేట్ పెడితే సినిమా ఆడదు, ఎవరు చూడరు. ఎందుకంటే గిట్ట సరే టాప్ ప్రభాస్ ఉన్నప్పటికీ కూడా ఆయన సినిమా కదా ఏదో కొద్దిసేపు కనబడతాడు కానీ చెప్పి ఇంటెన్షన్ ఉంటుంది తప్ప ఎక్కువ రేట్ పెడితే గిట్ట చాలా కష్టమే సినిమా. గదే 200 రూపాయల రేట్లో పెడితే గిట్ట మంచి సక్సెస్ అవుతుంది. ప్రభాస్ కోసం చూస్తారా లేకపోతే ప్రభాస్ కోసం చూస్తారు. ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మరి ఈ సినిమాలో రోల్ చేసిండు మరి ఏ విధంగా చేస్తారని చెప్పి ప్రభాస్ కోసం కూడా ఫ్యాన్స్ చూస్తారు. అమ్మాయిలు చాలా ఎక్కువ చూస్తారు. ఎందుకంటే ప్రభాస్కి అమ్మాయిలు అంటే చాలా ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి కంపల్సరీ అమ్మాయిలు ఎక్కువ చూస్తారు. అదేవిధంగా మోహన్ బాబు గారి ఫ్యాన్స్ కూడా చూస్తారు సినిమా. శివ ఫ్యాన్స్ కూడా చాలా చూస్తారండి. ఎందుకంటే శివుని మీద చాలా మందికి భక్తి ఉంటుంది. ఎందుకంటే కానీ ఈ సినిమా శివరాత్రి టైంలో రిలీజ్ చేస్తే ఇంకా బాగుంటుండే. కానీ ఇంకా సినిమా కంటెంట్ ఇప్పుడు తీసుకొచ్చారు కాబట్టి సార్ నాట్ బ్యాడ్. ఏదైనా కూడా ఒక ఫెస్టివల్ టైంలో సినిమా కూడా రిలీజ్ చేస్తే సక్సెస్గా అవుతుందని అనుకుంటున్నా. సినిమానా ఈ సినిమా చేసి దగ్గర ఒక 150 కోట్లు అయితే కంపల్సరీ కలెక్షన్ చేస్తాను అనుకుంటా. ఓకే.